రైట్ గా బులెటిన్ డీటెయిల్స్ చూస్తే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఏపీ, తెలంగాణలో 3 చెప్పున స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ విడుదల కానుంది. అదే నెల 27న పోలింగ్ నిర్వహించి మార్చి 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. రైట్, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఏపీ, తెలంగాణలో 3 చెప్పున స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ విడుదల కానుంది. అదే నెల 27న పోలింగ్ నిర్వహించి మార్చి 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఇక ఏపీలో ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉపాధ్యాయ స్థానానికి పోలింగ్ జరగనుంది. ఇక అదేవిధంగా తెలంగాణలో మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎన్నికలు నిర్వహించనున్నారు. అదే స్థానంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. వీటితో పాటు వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్ మా ప్రతినిధి, మా బ్యూరో చీఫ్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి, ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైనట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ముఖ్యంగా చూసుకోవచ్చు, తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు సందడి అయితే మొదలవుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే షెడ్యూల్ అయితే విడుదలైందని చెప్పుకోవచ్చు. అటు ఏపీలోను ఇటు తెలంగాణలోను 2 రాష్ట్రాల్లో మూడు చొప్పున స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఒక షెడ్యూల్ అయితే విడుదల చేసింది. అయితే ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ అయితే విడుదల కానుంది. మరో 3 రోజుల్లో ఈ యొక్క నోటిఫికేషన్ విడుదల చేయడానికి అయితే కేంద్రం అయితే ఇప్పటికే నిర్ణయం తీసుకుందని చెప్పుకోవాలి. అయితే అదే నెలలో అంటే ఫిబ్రవరి 25న పోలింగ్ నిర్వహించి మార్చి 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. అయితే ఈ ఫిబ్రవరి నెలలోనే ఇటు నోటిఫికేషన్ కావచ్చు, అదేవిధంగా ఎన్నికలు జరిగే తేదీ కావచ్చు ఫిబ్రవరి నెలలోనే పూర్తిగా కాబోతా ఉంది. మార్చి 3వ తేదీ వరకు కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరి భవిష్యం ఏంటనేది కూడా తెలిసిపోయే అవకాశం అయితే స్పష్టంగా కనబడతా ఉంది. అయితే ఏపీలోని ఇప్పుడు మనం మొత్తంగా చూసుకోవచ్చు. ఎందుకంటే ఏపీలో ఎప్పుడైతే నోటిఫికేషన్ విడుదల కాకముందే ఒక అభ్యర్థిని కూడా ఇప్పటికే ఈ పార్టీలకు సంబంధించి అభ్యర్థులు కూడా ఖరారు చేశారు. వాళ్ళు ఇప్పటికే ప్రచారం కూడా చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనపడతా ఉంది. అయితే ఏపీలో ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు ఈ మూడు జిల్లాలకు సంబంధించి పట్టభద్రుల నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. అదేవిధంగా ఆ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ 3 జిల్లాలకు సంబంధించి కూడా ఉపాధ్యాయ స్థానిక ఆ పోలింగ్ అయితే జరగనుంది. అటు ఏపీతో పాటు తెలంగాణతో పాటు ఏపీలో కూడా ఈ జిల్లాలో అయితే ప్రస్తుతం నోటిఫికేషన్ అయితే ఈ ఎన్నికలు అయితే జరగనున్నాయి. అదేవిధంగా తెలంగాణలో చూసుకున్నట్లయితే మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎన్నికలు నిర్వహించనున్నారు. అదే స్థానంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. వీటితో పాటు వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికలు నిర్వహించేందుకు కూడా కేంద్ర ఎన్నికల సంఘం అయితే షెడ్యూల్ విడుదల చేసింది. అయితే ఈ షెడ్యూల్ విడుదల చేసిన తర్వాత నాయకులు మాత్రం అది ఎన్నికలకి తయారవుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.
రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఏపీ తెలంగాణలో 3 చొప్పున స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇక అదే నెల 27న పోలింగ్ నిర్వహించి మార్చి 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఇక ఏపీలో ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉపాధ్యాయ స్థానానికి పోలింగ్ జరగనుంది. అదేవిధంగా తెలంగాణలో మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎన్నికలు నిర్వహించనున్నారు. అదే స్థానంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. వీటితో పాటు వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.